డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. చిన్న పిల్లలు మరణిస్తే పరలోకం వెళ్తారని బైబిల్లో వ్రాయబడిందా? చిన్నపిల్లల మరణానికి దేవుడు ఎందుకు అనుమతి ఇస్తున్నాడు? చిన్నపిల్లల మరణం విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? చిన్నపిల్లలు అంటే ఏ వయసు వారిని పరిగణించాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చిన్నపిల్లలు అంటే ఏ వయసు వారో తెలుసుకుందాం. చిన్నపిల్లలు అంటే పుట్టినది మొదలుకొని 13 సంవత్సరములు నిండిన వారిని చిన్నపిల్లల సాధారణ వయసుగా పరిగణిస్తారు. ఈ చిన్నపిల్లల వయసు గురించి బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఈ వయసు యూదుల ఆచార ఆధారంగా పరిగణించారు. ఎందుకంటే పిల్లవాడు 13 సంవత్సరములు నిండిన తరువాత పెద్దవాడు అవుతాడన్న భావన యూదుల ఆచారంలో ఉన్నది. ఈ వయసు నుంచే తనకు తానుగా ఏది సరైనది ఏది తప్పు గుర్తించగల తెలివితేటలు మరియు సత్యదేవుడైన క్రీస్తుని ఎన్నుకోగల సామర్థ్యం ఈ వయసు నుంచే ప్రారంభం అవుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం, కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు. ఈ లేఖనం ప్రకారం బాలునికి ఏది కీడు ఏది మేలు అనే తెలుసుకునే తెలివితేటలు ఉండవు. ఈ విధమైన బాలుని వయస్సును యూదులు 13 సంవత్సరములు నిండిన వారిగా పరిగణించారు. ఆ తరువాత 14 సంవత్సరముల నుంచి బాలునికి మంచి చెడు తెలుసుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. కొంతమంది జన్యులోపాల కారణంగా 13 సంవత్సరములు దాటినా కానీ తెలివితేటలు రావు. వారి విషయం ప్రక్కన పెడితే పుట్టినది మొదలుకొని 13 సంవత్సరములు నిండిన వారు చిన్నపిల్లలుగా పరిగణించబడతారు. ఆ తరువాత నుంచే అన్నిటిలో బిడ్డ ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల మరణానికి దేవుడు ఎందుకు అనుమతి ఇస్తున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం. కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనం, నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నియమింపబడిన దినములు అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ప్రతి మనిషి భూమి మీద ఎంతకాలం బ్రతకాలో వారి దినములు నియమించాడు. ఒక మనిషి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో తల్లి గర్భం నుంచి బయటకు రాకమునిపే దేవుడు ఆయన గ్రంథంలో ముందుగానే వ్రాసుకుంటాడు. అప్పుడు ఆ మనిషి యొక్క దినములు పూర్తయ్యాక దేవుడు తీసేసుకుంటాడు. భూమి మీద ప్రతి మనిషి యొక్క ఆయుష్ ఆయన నియమించిన దినాలే. ఆ దినాలు పూర్తయ్యాక మరణించక తప్పదు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది, మించజాలని వయా పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఈ లేఖనం ప్రకారం నరుల ఆయుష్కాలము పరిమితి కలది అంటే శాశ్వతం కాదు. మానవుల ఆయుష్ దేవునికి ముందే తెలుసు. అంటే ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరములు అనేది దేవునికి సమస్తం తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు మనిషి మరణం కావలసిందే. అలాగే ప్రసంగి 5:18లో దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములను అని వ్రాయబడింది. కావున భూమి మీద ప్రతి మనిషికి దేవుడు ఆయుష్కాల దినాలు నియమిస్తాడు. అవి పూర్తయ్యాక భూమిని విడిచిపెట్టవలసిందే. ఇప్పుడు చిన్నపిల్లల మరణాల విషయానికి వస్తే దేవుడు నియమించిన దినాల ప్రకారమే వారు మరణిస్తున్నారు. కొంతమంది గర్భములో ఉన్నప్పుడే మరణిస్తారు, మరికొంతమంది పుట్టిన వెంటనే మరణిస్తారు, కొందరైతే కొన్ని నెలలు గడిచాక మరణిస్తారు. అయితే గర్భంలో మరణాలు కావచ్చు, పుట్టిన వెంటనే మరణాలు కావచ్చు, చాలా వరకు మానవుల తప్పిదాల వల్లే జరుగుతాయి. తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం మరియు గర్భానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మరియు క్రోమోజోముల అసాధారణ లోపాల వల్ల ఆ ప్రభావం పుట్టిన బిడ్డ మీద పడడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమంది వైకల్యంతో పుడుతున్నారు. ఏది ఏమైనా మరణం దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క భూ సంబంధమైన జీవితాన్ని వేదనతో నింపడం కోసం వారి బిడ్డలను దేవుడు తీసుకుంటాడు.
ఆ వేదన పోవాలి అంటే తల్లిదండ్రులు దేవుని దగ్గర పశ్చాత్తాపపడవలసిందే. అప్పుడు ఆ దుఃఖం తర్వాత దేవుడు మరింత సంతోషాన్ని ఆ తల్లిదండ్రులకు అనుగ్రహిస్తాడు. దావీదుకు బత్షెబ ద్వారా పుట్టిన మొదటి బిడ్డను దేవుడు తీసుకున్నాడు. ఆ తరువాత దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేసి ప్రపంచ మహాజ్ఞాని అయిన సొలొమోను అను కుమారుణ్ణి ఇచ్చాడు. అలాగే మరొక కారణం ఏమిటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు దేవునికి తెలుసు కాబట్టి పుట్టిన బిడ్డ భవిష్యత్తులో ఎటువంటి కార్యాలు చేస్తాడో దేవునికి ముందే తెలుసు. కావున జరిగే అనర్థాలను నిరోధించుటకు ఆ బిడ్డను పరలోకం చేర్చుకోవాలన్న ప్రేమతో దేవుడు ఆ బిడ్డను ముందే తీసుకుంటాడు. ఇప్పుడు చిన్నపిల్లల మరణం విషయంలో తల్లిదండ్రుల పాత్ర గురించి తెలుసుకుందాం. బిడ్డ మరణం తరువాత తల్లిదండ్రుల వేదన, బాధ వర్ణించలేనిది. ఇది జీవితాంతము వేధిస్తుంది. కావున బిడ్డల గురించి తల్లిదండ్రులు ముందుగానే నిత్యము ప్రార్థన చేయాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ లేఖనం ప్రకారం పసిపిల్లల ప్రాణం కొరకు తల్లిదండ్రులు ప్రతిరోజు రేయి మొదటి జామున ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అప్పుడు హిజ్కియా వలె దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తాడు. రేయి మొదటి జాము ఏమిటనేది ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. అలాగే దావీదు చేసిన తప్పును బట్టి బత్షెబ ద్వారా పుట్టిన బిడ్డకు దేవుడు రోగము కలుగజేశాడు. ఆ బిడ్డ రోగం నిమిత్తం దావీదు 7 రోజులు ఉపవాసంతో కన్నీటి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు మాత్రం ఆ బిడ్డను పుట్టిన 7వ రోజునే తీసేసుకున్నాడు. అయితే బిడ్డ చనిపోయిన తరువాత దావీదు దుఃఖించడం మానేశాడు మరియు ఆహారం తీసుకున్నాడు మరియు దేవుని సన్నిధికి వెళ్ళాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. ఈ లేఖనం బట్టి బిడ్డ చనిపోయిన తరువాత దావీదు కృంగిపోలేదు, వేదన పడలేదు, ఏడవలేదు. చక్కగా స్నానం చేసి తైలం పూసుకుని వేరే వస్త్రాలు ధరించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి భోజనం చేశాడు. ఈ విషయంలో బిడ్డ చనిపోయిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే దావీదును ఆదర్శంగా తీసుకోవాలి. దావీదు వలె ధైర్యంగా ఉండి తరువాత చేయవలసిన జీవనోపాధి పనులలో నిమగ్నమవ్వాలి. అలాగని జీవితాంతం వేదన పడకూడదు. ఇప్పుడు చనిపోయిన చిన్నపిల్లలు పరలోకం చేరతారా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రసంగి 12:7లో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ లేఖనం ప్రకారం శరీరం భూమికి చేరుతుంది, ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది. అలాగే తల్లి గర్భంలో పిండంగా తయారైన కొన్ని రోజులకు దేవుడు ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆత్మను తల్లి గర్భంలో ప్రవేశింపజేస్తాడు. అప్పుడు బిడ్డ నెలలు నిండిన తరువాత తల్లి గర్భం నుంచి ఆత్మతో నిండిన శరీరంతో బయటకు వస్తాడు. ఒకవేళ బిడ్డ చనిపోతే ఆ శరీరం భూమికి చేరుతుంది, ఆ బిడ్డ యొక్క ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది. అంటే దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళుతుంది. అయితే ఈ చిన్నపిల్లల ఆత్మ పరదేశు వెళ్తుందా లేదా పాతాళం వెళుతుందా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. ఈ మాటలు బిడ్డ చనిపోయినప్పుడు దావీదు తన సేవకులతో చెప్పినవి. నేను వాని యొద్దకే వెళ్తాను గాని వాడు నా యొద్దకు రాడని దావీదు అంటున్నాడు. అంటే చనిపోయిన బిడ్డ పరదేశు వెళ్తాడని దావీదుకు తెలుసు. కావున నేను కూడా నా బిడ్డ ఉన్న పరదేశుకు వెళ్తానని దావీదు అంటున్నాడు. కావున ఈ లేఖనం ప్రకారం చనిపోయిన చిన్నపిల్లలు
ఖచ్చితంగా పరలోకం వెళతారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఈ లేఖనం ప్రకారం చిన్నపిల్లలాంటి మనస్తత్వం గుణం కలిగిన వారికి దేవుని రాజ్యం ఉంటుందని యేసు అంటున్నారు. కావున చిన్న బిడ్డలు ఖచ్చితంగా పరలోకం చేరతారు. అలాగే క్రైస్తవ కుటుంబంలో చనిపోయిన చిన్నపిల్లలను మాత్రమే కాకుండా ఇతర మతాలలో చనిపోయిన చిన్నపిల్లలను కూడా దేవుడు పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.